ఈ మధ్యకాలంలో యాసిడ్ పురుగు ఎక్కడ చూసినా యాసిడ్ పురుగు, దాని గురించి 1,00,000 డౌట్లు. కాబట్టి కొన్ని దాంట్లో మెయిన్ డౌట్స్ ని క్లియర్ చేయడానికి చూద్దాం. ఈ పురుగుని రో బీటిల్స్ అంటారనమాట. ఇవి జనరల్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు పెరిగాయి అంటే, ఎప్పుడైనా సరే బాగా హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు కానీ, ఫ్లడ్స్ వల్ల కానీ, బ్రైట్ లైట్స్ కి ఇవి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. జనరల్ గా చుట్టుపక్కల ఎక్కువ బుషెస్ ఉన్న ఇంటి సరౌండింగ్స్ లో ఎక్కువ తుప్పలు ఇవన్నీ ఉన్నప్పుడు అవి అక్కడ ఉండేవి లైట్స్ కి రాత్రిపూట బాగా అట్రాక్ట్ అయ్యి లోపలికి రావడం, బెడ్ల మీద పడడం, అవి నలపడం వల్ల, క్రష్ అవడం వల్ల ఇవన్నీ మన స్కిన్ కి డ్యామేజ్ జరగడం జరుగుతుంది. జనరల్ గా ఇది స్కిన్ మీద పడినప్పుడు ఎక్కువగా మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఏదో వాలింది కదా అని గౌక్కుని ఇలా కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. అది క్రష్ అవుతేనే బాగా ఇబ్బంది. ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా మీరు తెలివిలో ఉన్నప్పుడు అది కానీ కనబడింది అంటే, ఏదైనా పేపర్ తో నెమ్మదిగా అలా పక్కన పెట్టడానికి చూడాలి, బయట పడేయడానికి చూడాలి, లేకపోతే దాన్ని గాలితో ఊదించేయడానికి చూడాలి తప్ప క్రష్ చేశారు అంటే ఇబ్బంది పడతారు. ఈ యాసిడ్ పురుగు ఎక్కువ మనం తగ్గించుకోవాలి అంటే చేయవలసింది ఏంటంటే, బయట బ్రైట్ లైట్స్ పెట్టేస్తుంటారు రాత్రిపూట. ఆ బ్రైట్ లైట్స్ కే ఇవి ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉంటాయి. కాబట్టి అన్నెసరీ అవుట్డోర్ లైట్స్ అనేవి తగ్గించుకుంటే చాలా మంచిది. విండోస్ అన్నవి ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవడం, విండోస్ కున్న మెషెస్ గానీ అవి ఉంచుకోవడం, బయట వదిలేసిన టవల్స్ అవి తెచ్చుకుంటున్నప్పుడు బాగా దులుపుకొని తెచ్చుకోవడం, ఇంటి సరౌండింగ్స్ లో ఉన్న తుప్పల్ లాంటివి, అన్నెసరీ ట్రీస్ అవన్నీ ఫ్లాటన్ చేసేసుకుంటే చాలా మేరకు వీటిని ఇంటికి రానివ్వకుండా అవాయిడ్ చేసుకోగలం. ఒకవేళ అది సడన్ గా తెలియకుండానే పాకింది, దాన్ని నలిపేశారు, సడన్ గా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, బాగా ఎక్కువ వాటర్ తో దాన్ని పెట్టేయాలి. రన్నింగ్ వాటర్ లో పెట్టడం, లేకపోతే వాటర్ ని కొట్టేసి వాటర్ ఎక్కువ దాని మీద కొట్టి కోల్డ్ కంప్రెషన్, చల్లంది ఏదైనా కంప్రెషన్ అప్లై చేసేయాలి. అంతే తప్ప ఇలా రబ్ చేసేయకూడదు, దాన్ని గోకేయకూడదు, ఇవి చేయకూడదు అనమాట. ఎప్పుడైనా కానీ కంటి దగ్గర కానీ, కంటి సరౌండింగ్స్ లో పడినా సరే వెంటనే రిన్స్ చేసుకోవడం. ఈ కంటి దగ్గర భాగాల్లో కానీ పడిందంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి పరుగులు తీయాల్సి ఉంటుంది. అలానే పిల్లలకి కానీ ఎఫెక్ట్ అయినా సరే వెంటనే హాస్పిటల్కి పరుగులు తీయాల్సి ఉంటుంది. అలానే ఈ బ్లిస్టర్ కానీ బాగా పెద్దగా ఉండడం, బాగా ఇబ్బంది పెడితే కూడా హాస్పిటల్కి పరుగులు తీయాల్సి ఉంటుంది. ఇది కుట్టదండి, దాని మీద లోపల కొన్ని రకాలైన కెమికల్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే స్కిన్ మీద పడుతుందో అది బర్న్ చేస్తుంది అనమాట. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.